పథకాలు మరియు కమిటీలు 1. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని మార్చి 11 నుండి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు గృహ నిర్మాణ పరిష్కారాలను అందించడం ఈ పథకం లక్ష్యం. 2. మార్చి 4, 2024న న్యూఢిల్లీలో జరిగిన డెఫ్ కనెక్ట్ 2024 సందర్భంగా రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ IDEX అదితి పథకంతో ఇన్నోవేటివ్ టెక్నాలజీల ఏసింగ్ డెవలప్మెంట్ ను ఆవిష్కరించారు. ఈ పథకం కీలకమైన మరియు వ్యూహాత్మక రక్షణ సాంకేతికతలలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పరిశోధన మరియు అభివృద్ధికి గణనీయమైన గ్రాంట్లతో స్టార్ట్ అప్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 3. జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ విధ్వా పునర్వివాహ ప్రోత్సాహన్ యోజన, వితంతు పునర్వివాహ ప్రోత్సాహక పథకం అనే మార్గదర్శక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం భారతదేశంలోనే మొట్టమొదటిది. వితంతువులు మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునే వారికి రూ. 2 లక్షల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించడం ద్వారా కొత్త సహచర్య యాత్రను ప్రారంభించేందుకు ప్రోత్సహించడం మరియు ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. 4. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ, వాణిజ్యం మరియు పరిశ్రమలు మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో వేర్హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ WDRE యొక్క కిసాన్ ఉపాజ్ నిధి డిజిటల్ గేట్వే ని ప్రారంభించారు. ఈ చొరవ 2047 నాటికి వ్యవసాయాన్ని పునాది స్తంభంగా చేసుకుని అభివృద్ధి చెందిన దేశంగా వికసిత్ భారత్ గా మారడానికి, భారతదేశం యొక్క ప్రయాణంలో ఒక మూలస్తంభంగా మారడానికి సిద్ధంగా ఉంది. 5. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఉత్తర పూర్వ పరివర్తన పారిశ్రామికీకరణ పథకం 2024 ఉన్నటి 2024 ను మంజూరు చేసింది. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఈ పథకం ఈశాన్య ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం, ఆర్థిక వృద్ధి మరియు ఉద్యోగ కల్పనను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. 6. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత క్యాబినెట్ ప్రతిష్టాత్మకమైన ఇండియా AI మిషన్ కు పచ్చదనంతో 10,371.92 కోట్ల రూపాయలు బడ్జెట్ను కేటాయించింది. ఈ చొరవ భారతదేశంలో AI ఆవిష్కరణను పెంపొందించడం మరియు దేశం యొక్క పురోగతి కోసం పెంచడం అనే దృష్టితో సమలేఖనం చేయబడింది. వ్యూహాత్మక పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానం ద్వారా బలమైన AI పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఈ మిషన్ లక్ష్యం. 7. నమస్తే పథకం సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మరియు గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త చొరవ. ప్రమాదకర మురుగు మరియు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కార్యకలాపాలలో పారిశుధ్య కార్మికుల మాన్యువల్ నిశ్చితార్థాన్ని తొలగించడం లక్ష్యంగా పెట్టుకుంది. NSKFDC ద్వారా 3 ఏళ్లపాటు అమలు చేయబడిన ఈ పథకం 349.73 కోట్ల బడ్జెట్తో కార్మికుల భద్రత మరియు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుంది. 8. ఛత్తీస్గఢ్లో మహతరీ వందన్ యోజన ని ఉత్తరప్రదేశ్లోని కాశీ నుండి ప్రధాని నరేంద్ర మోదీ వాస్తవంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం లక్ష్యం. ఛత్తీస్గఢ్లో 70,12,417 మంది మహిళలకు తొలి విడత ₹1,000 ప్రధాని మోదీ పంపిణీ చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 655.57 కోట్ల రూపాయలు కేటాయించింది. 9. ఫార్మాస్యూటికల్స్ విభాగం రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ
పరిశ్రమ సామర్థ్యాలను మెరుగుపరచడానికి మరియు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా పునరుద్ధరించబడిన ఫార్మాస్యూటికల్స్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీమ్ను పరిచయం చేసింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్ 1945 యొక్క సవరించిన షెడ్యూల్ మని పరిగణనలోకి తీసుకుని స్కీమ్ స్టీరింగ్ కమిటీ యొక్క సమగ్ర సమీక్షను అనుసరించి దీని ఆమోదం పొందబడింది. 10. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధాన్ మంత్రి సామాజిక్ ఉత్థాన్ మరియు రోజ్గర్ ఆధారిత్ జన కళ్యాణ్ PMSURAJ జాతీయ పోర్టల్ను ప్రారంభించారు. వెనుకబడిన వర్గాల నుండి 1,00,000 మంది పారిశ్రామికవేత్తలకు క్రెడిట్ సపోర్టు మరియు సాధికారతను అందించడానికి ప్రభుత్వ నిబద్ధతను పోర్టల్ సూచిస్తుంది. 11. నీతి ఆయోగ్ మార్చి 13, 2024న తన ఆకాంక్షాత్మక బ్లాక్స్ ప్రోగ్రాం కింద వోకల్ ఫర్ లోకల్ చొరవను ప్రారంభించింది. ఈ చొరవ స్థానిక ఆర్థిక వ్యవస్థలను ప్రోత్సహించడం మరియు అట్టడుగు స్థాయి వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, చివరికి స్వావలంబన మరియు స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. 12. భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ శాఖ సహకారంతో ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 EMPS 2024ను పరిచయం చేసింది. ఈ పథకం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల EVలు వినియోగాన్ని వేగవంతం చేయడం, EV తయారీ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు స్థిరమైన మరియు పర్యావరణ అనుకూల రవాణా పర్యావరణ వ్యవస్థను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 13. భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా బాబ్ ఎర్త్ గ్రీన్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. అర్హతగల పర్యావరణ అనుకూల ప్రాజెక్టులు మరియు రంగాలకు ఆర్థిక సహాయం చేయడానికి ఉపయోగించే డిపాజిట్లను సేకరించడం, భారతదేశం యొక్క హరిత మరియు స్థిరమైన ఆర్థిక వ్యవస్థకు పరివర్తనను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. 14. కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ చండీగఢ్లో కీర్తి ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనే ప్రత్యేకమైన టాలెంట్ హంట్ ఈవెంట్ను ప్రారంభించారు. ఈ దేశవ్యాప్త కార్యక్రమం ఖేలో ఇండియా మిషన్ కింద ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాఠశాలల్లో చేరిన 9 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. 15. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందం MAO పై సంతకం చేయడం ద్వారా PM శ్రీ స్కూల్స్ PM స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకాన్ని అమలు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం అంగీకరించింది. ఈ చొరవ రాష్ట్రంలో విద్య నాణ్యతను పెంపొందించడం మరియు జాతీయ విద్యా విధానం 2020 యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ఉండటం లక్ష్యంగా పెట్టుకుంది. 16. గుజరాత్ మరియు రాజస్థాన్లలో అధిక శక్తితో పనిచేసే విద్యుత్ కేబుళ్లను ఢీకొనడం వల్ల అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గేబ్ జనాభాను రక్షించాల్సిన తక్షణ అవసరానికి ప్రతిస్పందనగా భారత అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాత్మక చర్య తీసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్, JB పార్దివాలా మరియు మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పునరుత్పాదక ఇంధన లక్ష్యాలతో పరిరక్షణ ప్రయత్నాలను సాగిస్తూనే ఈ క్లిష్టమైన సమస్యను పరిష్కరించడానికి నిపుణుల కమిటీని నియమించింది.